శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు అనగా ఉగాది రోజు ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమి అది మిగతా వారి మీద మిగతా రాశుల మీద చూపే ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. అంటే జనరల్గా ఈ గ్రహాలు తన యొక్క సంచారంలో ఒకే రాశిలోకి సహజంగా 6 గ్రహాలు 5 గ్రహాలు 3 గ్రహాలు సర్వసాధారణంగా కలవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ ఉగాది రోజునే ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలగడం అన్నది ఒక ప్రత్యేకత. అంటే ఉగాది రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా వివిధ రాశుల మీద ఆ రాశుల్లో జన్మించినటువంటి మానవాళి మీద దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 6 గ్రహాలు కేవలం ఒక రోజు మాత్రమే ఉండడం జరుగుతుంది. అది కేవలం 30వ తారీఖు మార్చి నెల, అదే రోజు ఉగాది. ఆ మన్నాడు అంటే ఇంచుమించుగా ఆ మరుసటి రోజు చంద్రగ్రహం మేషరాశిలో ప్రవేశించి అశ్విని నక్షత్రం మీదకి మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఉగాది రోజునే ఈ గ్రహాల కలడం వల్ల మరి వివిధ రాశుల మీద ఆ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ గ్రహాలు కలడం వల్ల ఎటువంటి ప్రభావం అటు దేశ గోచారం మీద మామూలుగా సాధారణ ప్రజల మీద ఉండబోతుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అది 6 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఉగాది ప్రారంభం అన్నది నిజంగా ఎక్సలెంట్ ఈ వృషభ రాశి వారికి. అంటే ఈ కుంభకర్ణుడు జన్మించినప్పుడు రావణాసురుడు కూడా అన్ని గ్రహాలు కూడా 11వ స్థానంలో ఉండగా జన్మించాలి అని గ్రహాలన్నింటినీ కూడా ఒక చోట ఉండే విధంగా ఆ ముహూర్తం నిర్ణయించడం జరిగింది. సో ఏదైనా ఈ షష్టగ్రహ కూటమి వృషభ రాశి వారికి చాలా అదృష్టాలు ఇవ్వబోతుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ ఉద్యోగ వ్యాపార లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి మగవారికి స్త్రీ లాభం కలుగుతుంది. భార్య ద్వారా కలిసి వస్తుంది. భార్య పేరుతో మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 100% అదృష్టవంతులు అవుతారు. అలాగే వాహన యోగం, స్త్రీ లాభం, నూతన గృహయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక బుధుడు లాభస్థాన స్థితి వల్ల విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. కుటుంబంలో సభ్యులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. కుటుంబం యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. మొత్తం మీద ధనాధిపతి లాభస్థానంలో ఉండడం జాతకానికి ఒక ధనయోగం. ఇక శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతిగా ఈ రాశికి యోగకారకుడు శని ఏకాదశంలోకి ప్రవేశించడం అన్నది రాబోయే 2.5 సంవత్సరాల్లో మరి ఈ వృషభ రాశి వారు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అంటే ముఖ్యంగా మీరు వ్యవసాయ రంగంలోకి దిగ్గలిగితే, సొంతంగా వ్యవసాయం చేసుకున్న, పాడి పరిశ్రమ పెట్టుకున్న, డైరీ ఫారం పెట్టుకున్న 100% మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక రాహు లాభస్థానంలో ఉండడం వల్ల అది సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా పరిశ్రమ వారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా వరకు కలిసి వస్తుంది. విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. అలాగే డ్రగ్స్ వ్యాపారం, మత్తు పదార్థాలు, లిక్కర్ వ్యాపారం చేసే వాళ్ళకి అదృష్టం కలిగే అవకాశం ఉండదు. ఇక రవి ఏకాదశంలో ఉండడం వలన ప్రభుత్వ అధికారుల సహకారంతో మీరు ఏది కావాలంటే అది జరుగుతుంది. అయితే రవి టెంపరీగా మనకి ఒక 15 రోజుల పాటు అక్కడ ఉంటాడు. బట్ ఏదైనా మిగతా 4 గ్రహాలు మిత్రగ్రహాలు అవడం వల్ల వృషభ రాశి వారికి ఈ 4 గ్రహాలు మిత్రగ్రహాలు అవడం వలన చాలా వరకు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఏమీ చేతగాని వాడైనా ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్టం పట్టబోతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్నా ఒక సంవత్సరంలోనే వారి దశ తిరగబోతుంది. అంటే చాలా కాలంగా సుమారుగా ఒక 15 నెలలుగా మీనరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం నెమ్మదిగా కుంభరాశిలో ప్రవేశించే ప్రయత్నంలో దానికి ఆపోజిట్గానే
ఇదే రోజు అంటే 30వ తారీఖు ఇంచుమించుగా ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలవడం జరిగింది. ఈ రెండు గ్రహాల కలయిక ఒక విధంగా ఒక మంచి కలయిక. శని భగవానుడు రాహు కూడా రెండు కూడా కుంభరాశికి అధిపతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం అవటం వల్ల ఎవరు క్రమశిక్షణ తప్పినా తప్పులు చేసినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే రాహుగ్రహం దానికి సంపూర్ణంగా వ్యతిరేక గ్రహం. ఇటువంటి తప్పుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా పిల్లల్ని చదువు ఎగ్గొట్టే విధంగా, మరి అధికారులను లంచగొండులుగా, రాజకీయ నాయకులు అక్రమ సంపాదనగా, అలాగే వ్యభిచార యోగాన్ని, తాగుడు, వివిధ వ్యసనాల్ని, అంటే మనకి ఏదైతే ఈ ప్రపంచం మీద అన్ని రకాల ఈ దురలవాట్లు ఉంటాయో అవన్నిటికీ కూడా రాహు కారణమవుతుంటాడు. అది శని భగవానుడితో రాహు కలవడం వల్ల ఏంటంటే ఈ రెండు గ్రహాలు ఒక విధంగా బాగా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉన్నవాడికేమో చాలా మంచి పేరు తెచ్చి నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది. అదే వ్యసనపరుడై బలహీనతలకు లోనైతే ఈ రెండు గ్రహాలు కలిసి జాతకుడిని మరీ పతనావస్థకి చేకూర్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఏదైనా జాతకుడి యొక్క నడవడిక మీద, అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అతని ప్రవర్తన నడవడిక మీదే ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది తప్ప గ్రహాలు మారినంత మాత్రాన జాతకుడు ఏ విధంగా మారడు. జాతకుడికి అనుకూలంగానే ఈ గ్రహాలు పనిచేస్తుంటాయి. అందువల్ల ఏంటంటే జాతకుడు నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లొంగకుండా జాగ్రత్తగా ఉంటే ఈ శని రాహుల కలయిక చాలా వరకు జాతకుడికి ఉపయోగపడమే జరుగుతూ ఉంటుంది, మంచి తీసుకెళ్తూ ఉంటుంది. మరి అదే భావంలో శుక్రగ్రహం కూడా ఉండడం జరిగింది. ఈ శుక్రుడు కూడా మనకి మిత్రగ్రహమే. అటు రాహుగ్రహానికి మిత్రుడు, శని గ్రహానికి మిత్రుడు. రాహు స్త్రీలకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వలన అటు సినిమా రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళ టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం అలాగే వ్యసనాల్ని, అధికమైనటువంటి ధన వ్యయాన్ని, అక్రమ సంబంధాలని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాడు. మరి శుక్రుడు రాహు కలియడం వల్ల ఏంటంటే జాతకుడు అనైతికంగా ఎటువంటి కట్టుబాట్లు నియమాలు లేకుండా చాలా వరకు విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఈ రాహు శుక్రుల కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇది కూడా ఆ వ్యక్తి యొక్క నడవడిక ప్రవర్తన మీద ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు మనకి శుక్రుడు, రాహువు, శని కూడా మిత్రగ్రహాలు అవడం వల్ల ఇవి జాతకుడికి అనుభవించిన వాడికి అనుభవించినంత, దోచుకున్నవాడికి దోచుకున్నంత విధంగా ఇవి సహాయపడుతూ ఉంటాయి. ఇక దానికి అదనంగా బుధగ్రహం చాలా విజ్ఞానకారకుడు, అలాగే చాలా లిటిగేషన్ ప్లానెట్. ఈ బుధుడు ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహాల ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపుడు. ఆ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏమైందంటే ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేవారికి, నీతి తప్పి ప్రవర్తించే వారికి ఈ బుధుడు మరింత సహకారాన్ని అందిస్తుంటాడు. అంటే ఒక క్రిమినల్కో, ఒక అన్యాయంగా వెళ్ళే వ్యక్తికి ఒక మంచి మేధావైనటువంటి న్యాయవాది తోడైతే అతను ఎలాగా తను చేసే పని నుంచి ఎస్కేప్ అవుతుంటాడో ఈ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఈ బుధ, శుక్ర, రాహు, శని కలయిక మరింత మంచి పనులు చేసే వాళ్ళకి మంచిగా సహాయపడుతుంటుంది. చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా సహకరిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ రాహు ప్రభావితుడై ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఇంచుమించుగా రాహు అదే రాశిలో ఎక్కువ కాలం ప్రవేశించడం వల్ల, ఆత్మకారకుడుగా ఉండడం వల్ల జాతకుడు మనసంతా కూడా ఇటువంటి వాటి మీదే ఆధారపడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాలను మనం ఎలా అనుభవించాలి, పక్కవాడిని అన్యాయం చేసి మనం ఎలాగ అతను ఆశ సంపాదించాలని ఆలోచన ఉంటుంది. మరి బుధుడు కూడా అక్కడ చేరటం వల్ల ఈ 4 గ్రహాలు కూడా మిత్రగ్రహాలు అవటం వల్ల చాలా వరకు జాతకుడి యొక్క ప్రవర్తన బట్టి, అతని ఆలోచన బట్టి, గ్రహంలో ఉన్న గ్రహాలు బట్టి ఉండే అవకాశం ఉంది. ఇక సూర్య భగవానుడు ముఖ్యంగా ఇది రాజగ్రహం. మరి అటువంటి రాజగ్రహం అక్కడ చేరడం వల్ల మొత్తం ఈ 4 గ్రహాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సూర్య భగవానుడు.
అయితే ఏంటంటే రాహు యొక్క ప్రలోభానికి చాలా వరకు సూర్యుడు కారణమవుతుంటాడు కాబట్టి మరి ఇక్కడ కూడా కొంతవరకు మరి వ్యక్తిగతంగా తన ప్రవర్తన బాగలేనప్పుడు రాహు ప్రభావానికి లోనేటువంటి సూర్యభావాన్ని కూడా మసకబారే అవకాశం ఉంది. దాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల, నియమంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంత్ సాధించవచ్చు. అయితే మనకి చంద్రుడు కేవలం ఒకే రోజు అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి అమావాస్య ఆ మన్నాడు ఉగాది కాబట్టి చంద్రుడి గురించి మనం పెద్దగా చర్చించుకోకర్లేదు, కేవలం ఈ 5 గ్రహాలు. అయితే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 14వ తారీఖులో రవి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ గ్రహాలు ఎక్కువ మిత్రగ్రహాలు అవడం వల్ల చాలా వరకు న్యాయసమ్మతంగా నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి ఒక విధంగా, అక్రమ సంపాదనగా వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. బట్ కష్టపడి పనిచేసే వాడికి, నిజాయితీగా ఉన్నవాడికి, ఎటువంటి వ్యామోహం లేని వాడికి ఇంకో విధంగా ఈ గ్రహాలు మన రాశులను బట్టి విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదైనా మొత్తం గ్రహాల్లో రాహు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాహు అక్కడ చాలా కాలంగా ఉండడం వల్ల ఆ రాశి యొక్క మొత్తం రాహు ఆధీనంలో ఉంటుంది. ఈ మిగతా గ్రహాలన్నీ చుట్టం చూపుగా వచ్చినట్టు అవన్నీ కూడా రాహు యొక్క ప్రలోభానికి లోనవడం వల్ల చాలా వరకు రాహు ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ చాలా వరకు అవగాహన ఉంటుంది. బట్ ఏదైనా రాహుని ఉపయోగించుకుంటే దేశ ప్రధాని అవ్వచ్చు, లేనప్పుడు ఇంకో విధంగా కూడా అప్రిష్టపాలు జరిగే అవకాశం ఉంటుంది. జాతకరీత్యా, గోచారరీత్యా గ్రహాల యొక్క ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా తగిన పరిష్కారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. సరైనటువంటి రెమెడీ చేయడం వల్ల అదృష్టవంతమైనటువంటి జాతకం ఇంకా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇక మన యొక్క రాశి చక్రాన్ని మనం పరిశీలించినప్పుడు మరి మీనరాశి మనం విష్ణుమూర్తిగా భావిస్తూ ఉంటాం. ఈ నక్షత్రాలని, రాశి చక్రాన్ని భావించినప్పుడు ఈ మీనరాశి విష్ణుమూర్తి యొక్క పాదాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ 6 గ్రహాలు ఈ మీనరాశిలో ఏర్పడడం వల్ల మరి మీనరాశి విష్ణుమూర్తి పాదాలుగా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల భగవంతుడు మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలని ఆశ్రయించడం వల్ల ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడినటువంటి అనేక రకాల ఇబ్బందులు కానీ, లాభాలు కానీ, కష్టాలు కానీ మీకు ఇప్పుడు తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు తిరుపతి వెళ్ళినా పర్వాలేదు, మీకు సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరి సాక్షాత్తు స్వామివారి యొక్క పాదాలు సందర్శించి మరి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వల్ల, అలాగే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కూడా మీనరాశిలో స్వామివారి పాదాల చెంత ఉండడం వల్ల మరి ఆ లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అమ్మవారిని విధి విధానంగా ఆమెను పూజించి కేవలం మీరు 6 రకాలైనటువంటి ఫలాలు, ఈ దానిమ్మ, యాపిల్ మొదలగు ఫలాలు మరి అమ్మవారికి కానుకగా సమర్పించి, అలాగే స్వామివారికి కేవలం తులసి దళాలతో అర్పించడం వల్ల చాలా వరకు మీకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చినటువంటి నష్టాలు పోయి లాభాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది. ఇంకా ఓర్పు, సహనం ఉన్నవారు మరి విష్ణు సహస్రనామాన్ని, అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని సంపూర్ణంగా పారాయణ చేయడం వల్ల, అలాగే పండితులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల్ని ఏదో విధంగా మీరు సంతోషపరచడం వల్ల కేవలం నామస్మరణ చేత ఇటువంటి కష్టాలన్నీ తొలగి ఆ గ్రహాలు మీకు సంపూర్ణంగా అనుగ్రహించే అవకాశం ఉంది. వీలైనట్టు వారు ఈ మధ్యకాలంలో అందరూ గృహాల్లో కూడా మరి స్వామివారి యొక్క పాదాలు కలిగినటువంటి చిత్రపటాన్ని ఉండడం జరుగుతూ ఉంది. మరి మీరు ఒక్కసారి ప్రతిరోజు కూడా మీ పూజా సమయంలో ఆ పాదాలని మనసుతో కూడా ఊహించుకొని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఆ భగవంతుని కృప ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. కాబట్టి అందరూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులై ఈ ఉగాది నుంచి మీ యొక్క జీవితాలు మారాలని ఆశిస్తూ స్వస్తి.